పొందించుకొని మీరంతా క్రీడా స్ఫూర్తితో విద్యార్థులందరూ కూడా ఇది యూత్ కూడా ఉన్నాయి ఈ క్రీడలు. సో షెడ్యూల్ మన ఎంపీడీఓ గారు ఇచ్చారు, మీకు తెలుసు. ఈ రోజు నుంచి ప్రారంభమై దాదాపు మీరందరూ పాల్గొని విద్యార్థులందరూ ఈ క్రీడల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రిటైర్డ్ పీజీహెచ్ఎం రిటైర్డ్ ఒక 50 మెంబర్స్ దాకా నేషనల్స్ ఆడించి మేరీ వాలీబాల్ ఖోఖో మనకు వచ్చేవారు. సదుపాయాలు లేకుండా కూడా మనం నేషనల్స్ ఆడచ్చు. దీనివల్ల అథ్లెటిక్స్ వల్ల 100 మీటర్స్ కానీ 200 మీటర్స్ కానీ మిగతా స్పోర్ట్స్ వల్ల ఏం సదుపాయాలు లేకుండా కూడా మనం నేషనల్స్ పోవచ్చు. అదే స్పోర్ట్స్కి ఉన్న బ్యూటీ. మన కష్టం ఉంటే చాలు, మన హార్డ్ వర్క్ ఉంటే చాలు, మన టాలెంట్ ఉంటే చాలు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యేటట్టు మరి ఇక్కడున్న ఫిజికల్ డైరెక్టర్లు కావచ్చు వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో కూడా ర్యాలీ ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యార్థుల్లో మరియు యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా పోటీలలో మొదటి రోజుగా టార్చ్ లైటు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది కమ్మర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి వీలుగా ఈ రోజు నుంచి గ్రామ స్థాయిలో 22వ తారీఖు వరకు మరియు 22వ తారీఖు నుంచి మండల స్థాయిలో క్రీడలు నిర్వహించి ఎవరైతే ఉత్తమ నైపుణ్యాన్ని కనబరిచారో ఆ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి విద్యార్థినులను రాష్ట్ర స్థాయికి ఎన్నిక చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం నిర్వహించడం చాలా అభినందనీయము. సో దీన్ని అందరూ కూడా విద్యార్థులు మరియు యువకులు ఉపయోగించుకొని అక్కడ గ్రామ స్థాయిలో నేటి నుంచి ప్రారంభమయ్యే క్రీడోత్సవాల్లో యువకులు విద్యార్థులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. తర్వాత గ్రామ స్థాయిలో పూర్తయిన తర్వాత మండల స్థాయిలో ఉంటాయి. ఆ మండల స్థాయిలో గౌరవనీయులు ఎంపీడీఓ గారి అధ్యక్షతన ఈ నిర్వాహక కమిటీ ఉంటుంది. వారి యొక్క సూచనల ప్రకారము మరియు 28వ తారీఖు నుంచి మండల స్థాయిలో కూడా మినీ స్టేడియంలో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ క్రీడల నిర్వహణను ప్రోత్సహిస్తుందో దాన్ని కూడా మనం విద్యార్థులు యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గెలుపొందిన వారికి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సర్పంచ్ గారి అధ్యక్షతన మండల స్థాయిలో ఎంపీడీఓ గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు విద్యార్థులకు యువకులకు ఎవరైతే రన్నర్స్ ఉంటారో వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ నిజామాబాద్ ఈ మధ్యనే ఈ 1వ తారీఖు నుంచి కమ్మరిపల్లి స్పెషల్ ఆఫీసర్గా గౌరవ కలెక్టర్ గారు నియమించడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మండలానికి తనిఖీకి వస్తున్నాము.
అదేవిధంగా ఈరోజు ఈ టార్చ్ ర్యాలీ యొక్క కార్యక్రమానికి కూడా ఎంపీడీఓ గారు పిలువగానే రావడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు.